the 12th chapter. ఈ రోజు మనము 12వ అధ్యాయం చివరి భాగం చదువుకుంటున్నాం. And this is the last warning that God gave us, verse from 25 to 29. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి చివరి హెచ్చరిక ఈ హెబ్రీ పత్రికలో ఇచ్చిన చివరి హెచ్చరిక 25వ వచనం నుండి 29వ వచనం వరకు ఉంటుంది. It talks about an unshakable kingdom that God has been preparing for his children, exclusively for them. దేవుడు తన బిడ్డల కోసం ప్రత్యేకంగా సిద్ధపరుస్తున్నటువంటి ఒక కథలని రాజ్యం గురించి ఈ వచనాలు మనకు చెప్తున్నాయి. And it is our challenge that am I in one of those who are men and women of faith. మనకున్నటువంటి సవాల్ ఏంటంటే ఆ యొక్క విశ్వాస వీరుల జాబితాలో నేను కూడా ఒకరిగా ఉంటానా లేదా అనేది. I have this last 5 verses, I have only 3 points. ఈ చివరి 5 వచనాల్లో నేను చెప్పడానికి 3 పాయింట్లే ఉన్నాయి. And both Simon and I read in English and in Telugu. నేను సైమన్ ఇద్దరం కలిసి తెలుగులోను ఇంగ్లీష్లోను చదువుతాం. Verse 25, I have titled Disregard the Word. లోకాన్ని అగౌరవపరచండి అనేటువంటి మాట నేను దానికి చెప్పాను 25వ వచనానికి. It says, see to that you do not refuse him who speaks. If they did not escape when they refused him who warned them on earth, how much less will we, if we turn away from him who warns us from heaven. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండానట్లు చూసుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము కదా. The second point is discard the world, verse 26-27. 26, 27 వచనాలు లోకాన్ని విసర్జించండి అని చెప్తుంది. At that time his voice shook the earth, but now he has promised, once more I will shake not only the earth, but also the heavens. The words once more indicate the removing of what can be shaken. This is created things, so that what cannot be shaken may remain. మనము అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపజేసను గాని ఇప్పుడు నేను ఇంకొకసారి మా భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతును అని మాట ఇచ్చున్నాడు. ఇంకొకసారి అను మాట చెలింప చేయబడనివి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినవి అన్నట్టు చెలింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్థమిచ్చుచున్నది. And the last point is dispatch the warning. Therefore, since we are receiving a kingdom that cannot be shaken, let us be thankful and so worship God acceptably with reverence and awe, for our God is a consuming fire. మూడవ విషయం ఏమిటంటే ఈ హెచ్చరికను పంపించండి అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఎలాగనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. Though this part of this scripture is a warning, still it closes with a tremendous exhortation for the believers. ఈ వాక్య భాగము ఒక హెచ్చరికగా ఉన్నప్పటికీ కూడాను ఈ ముగింపు అనేటువంటిది విశ్వాసులకు ఎంతో గొప్ప ఆదరణగా లేక ప్రోత్సాహకరమైన మాటగా ఉంటుంది. And the author is challenging his readers not to disregard the word. ఈ గ్రంథకర్త తన పాఠకులను చెప్తున్న మాట ఏంటంటే ఈ వాక్యాన్ని అగౌరవపరచొద్దు అని చెప్తున్నాడు. To disregard the voice of God and to disobey is one of the most cruel crime of God's people in every age. ఏ తరంలోనైనా సరే దేవుని వాక్యాన్ని దేవుని స్వరాన్ని అగౌరవపరిచి అవిధేయత చూపడం అనేటువంటిది అత్యంత దారుణమైనటువంటి నేరంగా పరిగణించబడుతుంది. At the very beginning of this epistle, that chapter 1 verse 1 says, and in various ways God has spoken, and in phases throughout this
period. ఈ యొక్క గ్రంథం ఆరంభంలోనే మొదటి వచనంలోనే చెప్తా ఉంది, పూర్వమందు నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు అనే మాట మనం చూస్తా ఉన్నాం. So people will give the listening ear to the voice of God. కనుక ప్రజలు దేవుని యొక్క స్వరాన్ని వినడానికి వారి యొక్క చెవులు యొగ్గి వినాలి. But in these last days, the total revelation has come, and the Lord Jesus has come to speak as a God. అయితే ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను, ఆయన కుమారునికి సమస్త వారసునిగా నియమించిన, అనగా యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. And chapter 2 verse 1 says, we have heard. రెండవ అధ్యాయము మొదటి వచనంలో ఈ సంగతులను మనము విన్నాము అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. Again, at the very end of this 12th chapter, the similar exhortation has come. See to it that you do not refuse him who speaks. అలాగే ఈ 12వ అధ్యాయం చివరి భాగంలో కూడా మనతో మాట్లాడుతున్నటువంటి వారిని నిరాకరించకుండా జాగ్రత్తగా ఉండండి అనేటువంటి మాట చెప్తా ఉంది. Even in this wicked world, this disease and the death-filled world, God is speaking to us. ఈ భయంకరమైనటువంటి రోగగ్రస్తమైనటువంటి ఈ లోకంలో కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. His word speaks to us every day. ఆయన మాటలు, ఆయన వాక్యము మనకు ప్రతి దినము మనతో మాట్లాడుతూ ఉంది. And these Jews had forgotten all the blessing, but they had a temptation to go back to the Judaism. అయితే ఈ యూదులకు ఎన్ని ఆశీర్వాదాలు ఇవ్వబడినా కూడా వాటన్నిటిని కూడా మరచిపోయి తిరిగి మరలా యూదా మతంలోకి వెళ్ళాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. So author repeatedly showing them how this new revelation is better than the old revelation. అందుకని హెబ్రీ పత్రిక గ్రంథకర్త పదే పదే ఆ పాత బయలుపాటు కంటే ఈ క్రొత్త నిబంధన అనేటువంటిది, ఈ క్రొత్త ప్రత్యక్షత అనేది ఎంత గొప్పదో చూపిస్తూ ఉన్నాడు. Grace that has come through Jesus Christ is far better than the Mosaic law. మోషే ధర్మశాస్త్రం కంటే క్రీస్తు ద్వారా వచ్చినటువంటి కృప ఎంతో శ్రేష్టమైనది అని చెప్తూ ఉన్నాడు. So he had shown even the comparatively that Jesus is better than Moses. ఒక పోలిక చెప్పడం ద్వారా కూడా మోషే కంటే యేసుక్రీస్తు ప్రభువారు శ్రేష్టమైన వాడు అని ఆయన చెప్పాడు. Obviously these Jews, they had a high regards for their leaders. మనం గమనించినట్లయితే ఈ యూదులకు వారి నాయకులంటే ఎంతో ఉన్నతమైనటువంటి గౌరవ భావం ఉండేది. But then author was showing Jesus is better than Moses, Joshua, any high priest or any angel from heaven. అదేవిధంగా గ్రంథకర్త యేసుక్రీస్తు ప్రభువారు మోషే కంటే, యెహోషువ కంటే, ఏ యాజకుడి కంటే లేక ఏ దేవదూత కంటే కూడా గొప్పవాడు అని చెప్తూ ఉన్నాడు. And he's telling them at the beginning of this chapter that why you are involved and called to the heavenly race. ఈ అధ్యాయం ఆరంభంలోనే తను చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఒక పరలోక సంబంధమైనటువంటి ఒక పరుగు పందెం కోసం మీరు పిలువబడ్డారు అని గుర్తు చేస్తూ వచ్చాడు. How you are called to a discipline and holy life. వాళ్ళు ఎలాగ ఒక క్రమశిక్షణ కోసం, ఒక పరిశుద్ధమైన జీవితానికి ఎలా పిలువబడ్డారో కూడా చెప్పాడు. He very definitely explained the contrast between the Mount Sinai and Mount Zion. సియోను పర్వతానికి అలాగే సీనాయి పర్వతానికి ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైన వ్యత్యాసం కూడా తను వాళ్ళకు వివరించాడు. He gave the definition and the demonstration of faith and how to walk by faith. విశ్వాసం అంటే దాని యొక్క నిర్వచనం ఏంటి, అది ఎలా ఉంటుందో అనేటువంటిది వివరించి ఆ విశ్వాసంతో ఎలా నడుచుకోవాలో కూడా వాళ్ళకు వివరించాడు. And then he tells, don't be like Esau. ఆ తర్వాత ఏశావు లాగా ఉండొద్దు అని చెప్పాడు. He became very ungodly man, very sexually immoral. You should not be like him.
ఏశావు ఎంతో భ్రష్టుడైనటువంటి వాడు, భక్తిహీనుడైనటువంటి వాడు, లైంగికంగా ఒక విపరీత ప్రవర్తన కలిగినటువంటి వాడు అని అతనిలాగా మీరు ఉండొద్దని చెప్పాడు. Esau was just like a little kid. ఏశావు ఒక చిన్న పిల్లవాడి లాంటి వాడు. Who saw probably a piece of toffee and 500 rupees note, and he does not understand the 500 rupees, the value of it, but he wants the toffee. ఒక చిన్న పిల్లవాడు ఒకవైపు 500 రూపాయల నోటు, ఇంకో పక్కన ఒక చాక్లెట్ కనపడితే ఆ 500 రూపాయల నోట్ యొక్క విలువ తెలియకుండా చాక్లెటే కావాలనుకునేటువంటి పిల్లవాడిలాగా ఉన్నాడు ఏశావు. In his dealing, he does not consider and lost total reasoning power. తన ఆలోచన శక్తి అంతటిని కూడా కోల్పోయి తను ఆలోచించలేని వ్యక్తిగా మారిపోయాడు. But God wants us to come to the right mind. అయితే దేవుడు మనల్ని సరైనటువంటి మనసుతో ఆలోచించాలి అని కోరుతూ ఉన్నాడు. He spoke in the past and now he's spoken to us through Jesus Christ. ఆయన గతంలో మాట్లాడారు, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. So we may persevere in the midst of trouble. అందువలన మన కష్టాల్లో కూడా మనం పట్టుదలతో ముందుకు కొనసాగాలన్నదే ఆయన కోరిక. And when God speaks, he demand our full attention and full affection. దేవుడు మాట్లాడినప్పుడు మన పూర్తి గమనము, మన యొక్క పూర్తి మక్కువ ఆయన మీద చూపాలని దేవుడు కోరుకుంటాడు. God also shows us in Psalm 19 verse 11 that in keeping the word of God there is a great reward. దేవుడు తన వాక్యంలో ఇంకొక మాట కూడా చెప్పాడు. కీర్తన 19:11లో ఆయన చెప్పినటువంటి ఏంటంటే ఆయన వాక్యాన్ని మనం గైకొనటం వలన గొప్ప లాభం కలుగుతుంది అని చెప్పాడు. And that he has been showing us also through the chapter 11. అది 11వ అధ్యాయంలో కూడా చూపించాడు. And God from the very beginning in this epistle telling his readers, telling us, do not harden your heart when you hear God's word. ఈ పత్రిక అంతట్లో కూడా దేవుడు పదే పదే చెప్పిన మాట ఏంటంటే, మీరు దేవుని వాక్యాన్ని లేక దేవుని స్వరాన్ని వింటున్నప్పుడు మీ హృదయాలను కఠినపరచుకోవద్దు అని చెప్తూ వచ్చారు. Repeatedly God said in chapter 3 verse 15, chapter 4 verse 7. 3వ అధ్యాయం 15వ వచనం, 4వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు పదే పదే ఆ మాటలు చెప్తూ వచ్చారు. He also have shown us the consequence of the heavy penalty if someone disregard God's word. ఎవరైనా సరే దేవుని వాక్యాన్ని అగౌరవపరిస్తే దానికి వచ్చేటువంటి భయంకరమైనటువంటి శిక్ష, లేకపోతే దానికి వేసే జరిమానా గురించి కూడా అది మాట్లాడుతూ ఉంది. These Jews knew the example of all the people who fall away from the grace. ఈ యూదులకు కొన్ని ఉదాహరణలు, కొంతమంది యొక్క జీవితాలు తెలుసు. కృప నుంచి పడిపోయినటువంటి, తప్పిపోయినటువంటి వారి యొక్క మాదిరి వారికి తెలుసు. They knew about the people of Israel who forsook God and his word and began to have the idol worship. దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క మాటలను అన్ని కూడా వదిలేసి విగ్రహారాధన వైపు తిరిగినటువంటి ఇశ్రాయేలీయుల యొక్క కథ వాళ్ళకి తెలుసు. After seeing a marvelous presence of God and provision of God in their lives, వాళ్ళ జీవితాలలో దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ఏర్పాటును అంతా కూడా చూసిన తర్వాత కూడా వాళ్ళ విగ్రహారాధన వైపు తిరిగారు. how much they suffered, how much they are suffering right now, and I tell you the climax is yet to come. వాళ్ళు అంతవరకు ఎంతగా శ్రమ పొందారో, ఇప్పుడు ఎంతగా శ్రమ పడుతున్నారో, ఇంకా మరి భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసు. During the Second World War, the Jewish world was almost vanished by Hitler. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో హిట్లర్ చేతిలో దాదాపుగా యూదుల దేశమంతా కూడా దాదాపుగా తుడిచిపెట్టబడినట్టుగా అయిపోయింది. If the Lord permits another time, I would like to speak to you the history of the Jews. ప్రభు అనుమతిస్తే
దేవుని చిత్తమైతే ఇంకొకసారి యూదుల చరిత్ర గురించి మీతో మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. And that is very fascinating because the Antichrist will be even a most cruel and horrible person who is going to come. ఎందుకంటే అది చాలా ఆసక్తికరమైనటువంటి కథనం. క్రీస్తు విరోధి కూడా అందరికంటే ఎంతో క్రూరమైనటువంటి వ్యక్తిగా ఉండబోతా ఉన్నాడు. In this epistle, the author is telling the Israel, don't go away, don't disregard God's word, don't fall away from his grace. ఈ పత్రికలో గ్రంథకర్త చెప్తున్నది ఏంటంటే దేవుని వాక్యాన్ని విస్మరించొద్దు, దేవుని యొక్క కృప నుంచి పడిపోవద్దు, దేవునికి దూరం కావద్దు అని చెప్తూ వచ్చాడు. Secondly, what happened to Korah? రెండవది కోరాహుకు ఏం జరిగింది? 250 people buried alive. 250 మంది సజీవంగా సమాధి అయిపోయారు. What happened to Achan during the time of Joshua? యెహోషువ కాలంలో ఆకానుకు ఏం జరిగింది? Few pieces of gold or a Babylonian dress was more attractive to him than the word of God. దేవుని వాక్యం కంటే కొన్ని బంగారపు కాసులు, బబులోనుకు చెందినటువంటి ఒక వస్త్రమే అతనికి చాలా ముఖ్యం అనిపించింది. Finally, he was stoned to death. చివరికి రాళ్లతో కొట్టి చంపబడ్డాడు ఆకాన్. The saddest part, we see Judah Iscariot. అన్నిటికంటే విచారకరమైన విషయం ఏంటంటే ఇస్కరియోతు యూదా. 30 pieces of gold and he sold his master. 30 వెండి నాణేల కోసం తన యజమానినే అమ్మేశాడు యూదా. Never enjoyed his 30 pieces of gold. తనకు వచ్చినటువంటి 30 వెండి నాణేలను తన జీవితంలో ఎప్పుడు అనుభవించలేకపోయాడు. And had a horrible death. భయంకరమైన మరణం పాలయ్యాడు. And our Lord Jesus is such a good and gracious God. And Peter said, Lord, where can we go? You have the words of eternal life. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంతో శ్రేష్టమైనటువంటి వాడు, ఎంతో దయగలిగినటువంటి వాడు. అందుకనే అపోస్తలుడైన పేతురు అన్నాడు, దేవా మేము ఎక్కడికి వెళ్ళగలం, నీ యొద్ద జీవపు మాటలు ఉన్నాయి అని చెప్పాడు. The author is telling them there was no escape under Moses and the law of Moses. గ్రంథకర్త గుర్తు చేస్తున్నాడు, మోషే క్రింద ఉన్నటువంటి వారికి, మోషే ధర్మశాస్త్రం క్రింద ఉన్నటువంటి వారే తప్పించుకోలేకపోయారు. Then how much more severe judgment will come, and we have no escape under Christ and grace if we ignore and disregard the voice of our Lord Jesus. అలాగైతే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క స్వరాన్ని, ఆయన యొక్క మాటలను మనం విస్మరించినట్లయితే, నిరాకరించినట్లయితే, కృప కింద, యేసుక్రీస్తు ప్రభు వారి కింద ఎంత గొప్ప తీవ్రమైనటువంటి శిక్ష మనకు కలుగుతుందో ఆలోచించండి అంటున్నాడు. So God wants us to understand this fifth and final warning of the book of Hebrews. అందుకనే ఈ హెబ్రీ పత్రికలో ఉన్నటువంటి 5వది చివరిదైనటువంటి హెచ్చరికను మనం అర్థం చేసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. And it says in verse 25, see with your eyes open, ear open, heart open, you see that you do not refuse the Lord Jesus. మీరు యేసుక్రీస్తు ప్రభువారిని నిరాకరించకుండా ఉండేలాగా మీరు కళ్ళు తెరిచి, మనసు తెరిచి మరి చూడండి, అర్థం చేసుకోండి అని చెప్తా ఉన్నాడు. He is the mediator between men and God. దేవునికి మనుషులకు మధ్యవర్తి ఆయనే. He poured his whole blood for the sin of men. మానవుని పాపం కోసం ఆయన రక్తం అంతటిని కార్చాడు. So this is the final warning has come, as the author says. ఈ గ్రంథకర్త చెప్తున్నట్లుగా ఇదిగో చిట్ట చివరి హెచ్చరిక వారి ముందుకు వస్తా ఉంది. And voice of Jesus is proclaiming the new covenant of mercy and grace for people. యేసుక్రీస్తు వారి యొక్క స్వరము దేవుని యొక్క కృప గురించి, ఆయన కనికరం గురించినటువంటి నిబంధనను వాళ్ళకు గుర్తు చేస్తా ఉంది. He brought the salvation, he's proclaiming the salvation to the world. ఆయన లోకానికి రక్షణను గురించినటువంటి ప్రకటన చేస్తా ఉన్నాడు.
and people, nation, country who refuse to listen under heavy threat of from heaven. ఈ రక్షణ వార్తను నిరాకరించి తిరస్కరించేటువంటి ప్రజలు కావచ్చు, దేశాలు కావచ్చు, మరి ఎవరైనా సరే వాళ్ళు భయంకరమైనటువంటి శిక్షా విధి కింద ఉన్నారు. Especially the very costly salvation through his blood has been given both for Jews and Gentiles. ఆయన యూదులకు కానీ అన్యులకు కానీ ఆయన రక్తము అనేటువంటి వెల చెల్లించి ఎంతో ఖరీదైనటువంటి రక్షణను ప్రభువారు మనకు అనుగ్రహించాడు. So there will be no escape. కాబట్టి ఇక తప్పించుకునే మార్గమే లేదు. The second thing is verse 26 and 27 showing us that the world will be discarded. 26, 27 వచనాలు మనకు ఈ లోకము తీసివేయబడుతుంది అనేటువంటి మాట చెప్తా ఉన్నాయి. He's bringing us a very critical, very serious point today. ఇక్కడ ఒక కీలకమైనటువంటి ఒక తీవ్రమైనటువంటి విషయాన్ని ఈ రోజు మనకు గుర్తు చేస్తా ఉన్నాడు. We are very much accountable and face greater judgment if we ignore. దీన్ని గనక మనం విస్మరిస్తే మనం ఎంతో భయంకరమైనటువంటి తీర్పుకు గురవుతాము. మనము లెక్క చెప్పవలసినటువంటి వారంగా ఉంటాం. Just think for a moment, Moses was a very simple, mere man, but God gave his law through him. ఒక్కసారి ఆలోచించండి, మోషే ఒక సామాన్యమైనటువంటి మామూలు మనిషే అయినా కూడా దేవుడు తన యొక్క ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా అనుగ్రహించాడు. Of course, for God he was very important. అయితే దేవుని దృష్టిలో మోషే ఎంతో ముఖ్యమైనటువంటి వాడే. As much as you and I and all of us are very important for the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారికి నీవు నేను మనం అందరం కూడా అంతే ప్రాముఖ్యమైనటువంటి వారు. But when God came down to Mount Sinai, the whole world shook, the earth was shaken. అయితే దేవుడు ఆ యొక్క సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినప్పుడు భూమి అంతా కూడా కంపించిపోయింది. And the same way in future, the whole cosmos, whole earth will shake. అదే విధంగా భవిష్యత్తులో దేవుడు మరలా తిరిగి రానున్నప్పుడు లోకమంతా ఈ భూమి అంతా కూడా కదిలించిపోతుంది. Jesus himself said in Mark 13:31 that heaven and earth will pass away, but not an iota, a point from his word will never pass away. మార్కు సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభువారు చెప్పారు, భూమి ఆకాశములు పోయినప్పటికీ కూడా నా మాటలు గతించవు అని చెప్పారు. There will be no greater than what you call shaken, which is going to come. రాబోతున్నటువంటి ఆ యొక్క భూమి అంతా కూడా కదిలిపోయేటువంటి పరిస్థితి అంతకు మించినటువంటిది ఇంకొకటి ఉండదు. And God will shake the whole universe, not just the world, not just the globe, not just the earth. కేవలం భూగోళాన్ని మాత్రమే కాదు కానీ దేవుడు విశ్వం మొత్తాన్ని అంతటిని కూడా ఆయన కదిలించబోతా ఉన్నాడు. And author totally believed the Haggai chapter 2 verse 6. ఈ గ్రంథకర్త హగ్గయి 2వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడినటువంటి వాక్యాన్ని పూర్తిగా నమ్మాడు. Can you please read that, Simon? Yeah. హగ్గయి 2:6 మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింపజేతును. And see, God has been speaking this from long back from the time of the prophets. ఈ మాటలు దేవుడు ప్రవక్తల కాలం నుండి ఎంతో కాలంగా చెప్తూనే ఉన్నారు. And that God is going to bring this apostate world and the judgment will be upon them. దేవుడు ఈ యొక్క భక్తిహీనమైనటువంటి లోకం మీదకి తీర్పును తీసుకురాబోతూ ఉన్నాడు. And in the past at the Sinai, the whole thing was shaken, and in future
again God is going to shake everything. గతంలో సీనాయి పర్వతం మీద దేవుడు దిగి వచ్చినప్పుడు భూమి అంతా కంపించిపోయినట్టుగా భవిష్యత్తులో కూడా లోకమంతటిని విశ్వమంతటిని కూడా దేవుడు కంపించబోతున్నాడు. When you think, this is a very scary point. మనం దీని గురించి ఆలోచిస్తే ఎంతో భయం వేస్తుంది. And we are already seeing some of the thing that is happening in the cosmic world. ఈ రోజు మనం ఈ యొక్క విశ్వంలో అంతరిక్షంలో మనం చూస్తున్నప్పుడు ఇవి చాలా వరకు జరుగుతూ ఉన్నాయి. And after this, the millennial kingdom will come. దీని తర్వాత 1000 ఏళ్ల పరిపాలన రాజ్యము వస్తుంది. God first has to shake to do something different. ముందుగా దేవుడు ఈ ప్రపంచానంతటిని కూడా కదిలింప చేసి ఏదో ఒక భిన్నమైనటువంటి దాన్ని చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. And then eventually he will bring Christ and his millennial kingdom. చివరికి ఆయన క్రీస్తును ఈ లోకానికి తీసుకొచ్చి ఆయన యొక్క 1000 ఏళ్ల పరిపాలన రాజ్యాన్ని ఆయన స్థాపించబోతా ఉన్నాడు. In chapter 1 of Hebrew, verse 10 to 12, very clearly define that. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 10 నుండి 12 వచనాల్లో అది చాలా స్పష్టంగా చెప్పబడింది. We'll read that in Telugu. హెబ్రీ 1వ అధ్యాయం 10-12 వచనాలు. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేస్తివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచి ఉందువు. అవన్నీ వస్త్రము వలె పాతగిలును, ఉత్తరేము వలె వాటిని మడచివేతువు, అవి వస్త్రము వలె మార్చబడును, కానీ నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు. Everything that we see will pass away, will be discarded. మనం చూస్తున్న ప్రతిదీ కూడా గతించిపోతుంది, దాన్ని తీసివేయడం జరుగుతుంది. But Christ the Lord will remain forever. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు సదాకాలం నిలిచి ఉంటాడు. And his years will never end. ఆయన ఆ సంవత్సరములకు అంతము ఉండదు. And so God is showing us that if you are not believing, if you returning back to the law, back to the Old Testament, back to the rule, if you reject Christ, you will face the coming wrath of God. కనుక దేవుడు మనకు చెప్తున్న మాట ఏంటంటే, మనం గనక యేసు ప్రభువాన్ని తిరస్కరించి మన పాత మార్గాలకు వెళ్ళిపోతే, పాత ధర్మశాస్త్రానికి, పాత యూదా మత సంబంధమైనటువంటి వాటిలోకి వెళ్ళిపోతే మనకు భయంకరమైనటువంటి తీర్పు రాబోతూ ఉంది. We know from experience, when we surrender, when we love Jesus, when we worship him, we see unexpressible blessing comes on our lives. మన అనుభవంలో నుండి మనం చెప్పగలం, మనం యేసు ప్రభు వారిని ఎంతగానో మరి ఆయనను ఆరాధిస్తూ ఆయన గురించి మనము ఆయనతో ఉన్నప్పుడు ఎంతో చెప్పశక్యం కానటువంటి ఆ యొక్క ఆనందాన్ని, ఆశీర్వాదాలను మనం పొందుకుంటాం. The Lord knows those who are his. ఆయన వారెవరో ప్రభువుకు తెలుసు. There's an ample of promise, there are ample of confidence the scripture gave that because of our Lord we shall also live forever. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బట్టి మనం కూడా సదాకాలము జీవిస్తామనేటువంటి మాటలు లేఖనాల్లో ఎన్నో చోట్ల ఎన్నోసార్లు చెప్పబడింది. Both in the past the prophets and the Lord Jesus predicted this. ఈ విషయాలని గతంలో ప్రవక్తలు కావచ్చు, లేక మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ముందుగానే చెప్పారు. That soon that the time of distress will come and sun will be darkened and the moon will be not give its light. ఆ దినములు ముగించిన వెంటనే సూర్యుడు మరి చీకటి కమ్ముతాడు, చంద్రుడు కాంతినీయడు, ఆకాశం నుండి నక్షత్రాలు రాలిపోతాయి, ఆకాశమందల శక్తులన్నీ కదిలిపోతాయని వాళ్ళు చెప్పారు. Stars will fall from the sky and the heavenly bodies will be shaken. ఆకాశం నుండి నక్షత్రాలు రాలిపోతాయి, ఆకాశమందల శక్తులు కదిలించబడతాయి. You know, in Matthew 24:29, Jesus predicted that.
మత్తయి సువార్త 24:29లో యేసు ప్రభువారు ఆ మాటలు చెప్పారు ముందుగానే. And in Isaiah chapter 13:10, how many years before Isaiah said that the same thing? Let's read at least that verse. ఎన్నో సంవత్సరాల క్రితమే యెషయా ఈ మాటలు ఎంత చక్కగా చెప్పాడో చూద్దాం. యెషయా గ్రంథం 13:10. ఆకాశ నక్షత్రములను నక్షత్ర రాశులను తమ వెలుగు ప్రకాశింపనీయవు. ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపడు. That's right. And the apostles in Acts 2:20 has confirmed this. అలాగే అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం 20వ వచనంలో కూడా దానిని నిర్ధారించారు. And this all will be the part of the judgment and the wrath of God for this unbelieving apostate world. ఈ భయంకరమైనటువంటి భక్తిహీనమైనటువంటి విశ్వాసరహితమైనటువంటి లోకం మీద దేవుడు తీసుకురాబోతున్నటువంటి తీర్పుగా ఉండబోతున్నాయి. The earth, the sun, the moon, the stars, the whole natural world will undergo a cataclysmic change. ఈ భూమి కావచ్చు, ఆకాశం కావచ్చు, సూర్యుడు, నక్షత్రాలు, చంద్రుడు ఇవన్నీ కూడా ఒక విధమైనటువంటి మార్పుకు లోనైపోతాయి. Last time God destroyed the wicked world by water. గతంలో దేవుడు ఈ దుష్టమైనటువంటి లోకాన్ని నీళ్ల చేత నాశనం చేశాడు. But next time God will destroy this wicked world by fire. అయితే ఈసారి దేవుడు ఈ దుష్ట లోకాన్ని అగ్ని చేత నాశనం చేయబోతున్నాడు. Before he remake into a new heaven, a new earth. ఆయన క్రొత్త భూమిని, క్రొత్త ఆకాశాన్ని మరలా సృజించడానికి ముందుగా ఆయన వీటిని నాశనం చేస్తాడు. And a new kingdom. ఒక నూతన రాజ్యాన్ని ఆయన స్థాపించబోతున్నాడు. And that will be not shaken. ఆ రాజ్యము ఇక ఎప్పటికీ చలించదు, కదిలించబడదు. You know, when we go out on the road or in the railway station, we drink chai in throwaway cups. మనం రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు లేదా రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చాయ్ తాగి ఆ తాగిన కప్పు మనం విసిరేస్తాం. And then that cup is discarded. ఆ కప్పుని పూర్తిగా తీసివేయడం జరుగుతుంది. Dear friends, all that we see is also under the subject of discard. పిల్లల మనం ఇప్పుడు చూస్తున్నటువంటి సమస్తము కూడా ఒక దినాన ఆ టీ కప్పు లాగే తీసివేయబడతాయి. And that will be kind of a frightening experience. అది ఒక విధమైనటువంటి భయం గొలిపేటువంటి అనుభవం లాగా ఉండబోతా ఉంది. These pictures will not be able to give full sense what had happened. ఇక్కడ ఉన్నటువంటి కనిపించేటువంటి చిత్రాలు మనకి ఏం జరగబోతుందో, ఏం జరిగిందో అనే దానికి పూర్తిగా మనకి అంత స్పష్టంగా చూపించలేవు. When God spoke through Moses on the Mount Sinai, the whole earth and the mountain were shaking and breaking. దేవుడు సినాయి పర్వతం మీద మోషే ద్వారా మాట్లాడుతున్నప్పుడు భూమి అంతా కూడా సమస్తము వణికిపోయింది, గజగజలాడింది. And the similar disaster will be beyond description. అలాంటి వినాశనమే మనం చెప్పశక్యం కానటువంటి, వర్ణింపశక్యం కాని విధంగా రాబోతా ఉంది. We must read at least few verses from Revelation chapter 6 verse 12 through 17. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 12 నుండి 17 వచనాలు మనం చదువుకోవాలి. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబళి వలె నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను. భూరాజులను, ఘనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహల్లోను బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి
ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. That's right. The people of the earth cannot stand the coming wrath of the Lamb. రాబోతున్నటువంటి గొర్రెపిల్ల యొక్క ఉగ్రత దినాన్ని భూజనులు తట్టుకోలేరు. And the shaking is a metaphor for the judgment of God. ఈ చలించడం లేక కదిలిపోవడం అనేటువంటిది దేవుని తీర్పుకు ఒక రూపకాలంకారంగా చెప్పబడతా ఉంది. And Peter very emphatically explained that in chapter 3 verse 10 to 12. ఇదే విషయాన్ని పేతురు రాసినటువంటి 2వ పత్రికలో 3వ అధ్యాయం 10 నుండి 12 వచనాల్లో చాలా స్పష్టంగా వివరించాడు. Because we need to read and know this, not to get afraid, but more and more our commitment will not be shallow. ఈ విషయాలన్నీ కూడా చదువుకొని మనం భయపడడానికి కాదు గాని మన యొక్క విశ్వాసము మన యొక్క సమర్పణ అనేటువంటిది పైపైన కాకుండా స్థిరంగా ఉండేలా మనం చూసుకోవాలి. Let's read 2 Peter 3:10 to 12. 2వ పేతురు 3వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు చదువుకుందాం. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త కలవారై ఉండవలెను. Sometime back, one church asked me to preach from the book of Revelation. కొంతకాలం క్రితం ఒక సంఘం వారు నన్ను ఆహ్వానించి ప్రకటన గ్రంథంలో నుంచి మాట్లాడమని అడిగారు. But halfway through, one or two people came to me and said, "Brother, we can't take this teaching." నేను మాట్లాడుతూ ఉండగా మధ్యలో ఒకళ్ళిద్దరు ముందుకు వచ్చి, బ్రదర్ మేము ఈ మాటలు మేము తట్టుకోలేమండి అని అన్నారు. I said, "Why?" ఎందుకని నేను అడిగాను. They said, "We are afraid." మాకు భయం వేస్తుంది అన్నారు వాళ్ళు. Afraid of what? దేనికి భయపడుతున్నారు? Because Bible says God will not do anything without prior telling us. ఎందుకంటే దేవుడు ముందుగా చెప్పకుండా ఏది చేయడు అని బైబిల్ చెప్తా ఉంది. During the talk, I found out they both were not born again. నేను వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే వాళ్ళిద్దరు కూడా తిరిగి జన్మించినటువంటి అనుభవం లేని వాళ్ళే. That day I led them to the Lord. ఆ రోజున వాళ్ళని నేను ప్రభువులోకి నడిపించాను. I would say the Lord led them to himself. ఒక విధంగా చెప్పాలంటే ప్రభువే వారిని తన యొద్దకు నడిపించుకున్నాడు. You know, God is doing a marvelous thing, and he has shown us the grace upon grace through the new covenant of Jesus Christ. దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా చేసినటువంటి ఆ నూతన నిబంధన ద్వారా మనకు కృప వెంబడి కృపను ఆయన మనకు చూపిస్తూ వచ్చాడు. He will never allow us to go through what we cannot face, what we cannot bear. మనం తట్టుకోలేనిది, మనం భరించలేని దాని గుండా దేవుడు ఎప్పటికీ కూడా మనల్ని దాని గుండా వెళ్ళేలాగా అనుమతించడు. But the end of this world, the end of the scripture fulfillment has to come. అయితే ఈ లోకం యొక్క అంతము, లేఖనాల యొక్క నెరవేర్పు అనేటువంటిది ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. And that is why we come to these last two verses where it gives us the warning. అందుకనే ఈ చివరి 2 వచనాల్లోకి మనం వస్తున్నాం. ఒక హెచ్చరికను ఆ వచనాల్లో మనకు కనబడుతుంది. God is dispatching the last warning. దేవుడు తన యొక్క చివరి హెచ్చరికను మనకు పంపిస్తూ ఉన్నాడు. And then he's telling, look, you believers, you will have the unshakable kingdom of our Lord Jesus Christ. ఆయన అంటున్నాడు, విశ్వాసులారా ఇటు చూడండి, విశ్వాసులైనటువంటి మీకు కదిలించబడినటువంటి ఒక నిశ్చలమైన రాజ్యం మీకు రాబోతుంది.
You are precious to Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి దృష్టిలో మీరు ఎంతో విలువైనటువంటి వారు, అమూల్యమైనటువంటి వారు. He has loved you so much that demanded the last drop of his blood. ఆయన మిమ్మల్ని ఎంతగా ప్రేమించాడంటే మీకోసం ఆయన తన చిట్ట చివరి రక్తపు బొట్టును కూడా కార్చాడు. So you come, there's a two-way the scripture is showing that we can be the part of that unshakable kingdom. అందుకనే లేఖనం మనకు చెప్తా ఉంది, మీరు ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే ఆ నిశ్చలమైన రాజ్యంలో భాగంగా అవుతారు. He's saying, let's have grace. Make sure that you receive the grace of God and receive Jesus Christ into your hearts and lives. అందుకని ఆయన అంటున్నాడు, మీరు ఆ దైవ కృప కలిగి, ఆ కృప కలిగి మీ యొక్క హృదయంలోకి, మీ మనస్సులోకి ఆ కృపను ఆహ్వానించండి అని చెప్తూ ఉన్నాడు. The word of God rule in your heart fully. దేవుని వాక్యము మీ హృదయాలను సంపూర్ణంగా ఏలాలి. And secondly, we must serve God with reverence and godly fear. రెండవదిగా మనము వినయ భయభక్తులతోటి మనము దేవుని సేవించాలి. It is important how we respond to God. మనం దేవునికి ఎలా స్పందిస్తాం అనేటువంటిది చాలా ముఖ్యమైన విషయం. Because God had to remove this earth and heaven before he bring after the millennium a new kingdom, new earth and heaven. 1000 పాలన తర్వాత ఆయన నూతనమైనటువంటి భూమిని, నూతనమైన ఆకాశాన్ని తీసుకురావడానికి ముందుగా దేవుడి ఈ విషయాలన్నీ కూడా జరిగించాలి. And that is a great promise. అది ఎంతో గొప్ప వాగ్దానం. And let's read 2 Peter chapter 3 verse 13. రెండవ పేతురు 3వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. 2 పేతురు 3వ అధ్యాయం 13వ వచనం. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకు, క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. And when God recreate the new earth, the new heaven, దేవుడు మరలా క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని పునఃసృష్టించినప్పుడు that will remain forever and ever. అది ఎన్నటెన్నటికి సదాకాలము నిలిచి ఉంటుంది. All men of faith, you and I will be partaker in that heavenly inheritance. విశ్వాసం కలిగినటువంటి అందరూ, నీవు నేను, మనమందరం కూడా ఆ పర సంబంధమైనటువంటి స్వాస్థ్యంలో పాలిభాగస్థులంగా కాబోతున్నాం. John had a privilege and he said, I saw a new heaven, a new earth, for the first heaven and the first earth had passed away and there was no longer any sea. అందుకనే యోహాను భక్తుడు ఎంతో ధన్యుడు. ఆయన చెప్పిన మాట ఏమిటంటే, ప్రకటన గ్రంథంలో మనం 21:1 మనం చూస్తాం, అంతటా నేను క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశమును, మొదటి భూమి గతించిపోయెను, సముద్రము ఇక లేదు. And so what God was saying, he also shown to the apostle John. దేవుడు ఏదైతే చెప్పాడో అదే విషయాల్ని అపోస్తులైనటువంటి యోహానుకు కూడా చూపించాడు. John, write it down. యోహాను దాన్ని రాసి పెట్టు అని చెప్పాడు. So all the new generation yet to be born, before the end come, people will know that there will be the unshakable kingdom. తద్వారా రాబోతున్నటువంటి తరాలు, ఈ లోకము గతించిపోవడానికి ముందుగా ఒక నిశ్చలమైనటువంటి, చలించనటువంటి రాజ్యం రాబోతుంది అని అందరూ తెలుసుకుంటారు. And then in Revelation 21:2 and 3 say, I saw the holy city, the new Jerusalem. ఆ తర్వాత ఆయన ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 2-3 వచనాల్లో ఆయన అంటున్నాడు, నేను ఒక పరిశుద్ధమైన పట్టణమును చూశాను అని చెప్తూ ఉన్నాడు. Coming down of heaven from God. దేవుని యొద్ద నుండి దిగి వస్తున్నటువంటి పట్టణం అది. Prepared as a bride, beautifully dressed for her husband. తన భర్త కొరకు ఎంతో అందంగా అలంకరించబడినటువంటి పెండ్లి కుమార్తె వలె. Then further he says, I heard the voice from the throne saying, now the dwelling of God is with men.
ఆ తర్వాత అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును. And he will be with men, and he will with all the people, his people. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజల యందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. That is why Paul says, I don't know what I will become, but I know whom I believe. అందుకనే పౌలు అంటాడు, నేను ఎలా మారుతానో తెలియదు కానీ నేను ఎవరిని విశ్వసించానో ఎవరిని నమ్మానో ఆయన నాకు తెలుసు అంటాడు. Dear friend, our God is unshakable. పిల్లరా, మన దేవుడు చెలించని దేవుడు, కదలని దేవుడు. Future kingdom of our Lord Jesus Christ is unshakable. రాబోయేటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి రాజ్యము నిశ్చలమైన రాజ్యము. And our faith is unshakable. మన విశ్వాసము కూడా నిశ్చలమైనటువంటిదే. And no matter what happens, as the Hebrews 12:28 says. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం చెప్పినట్లుగా ఏది ఏమైనా సరే. Can you read that, please? Yeah. హెబ్రీ 12:28. అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందము. Whole thing. 28, 29. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. So this kingdom which is being prepared, which we given to us, cannot be shaken. కనుక మనకు అనుగ్రహించబడేటువంటి రాజ్యము, ఇప్పుడు సిద్ధపడుతున్నటువంటి రాజ్యము చెలించనటువంటి నిశ్చలమైనటువంటి రాజ్యం. And what a assurance that God has given us, what a promise that God has given us. దేవుడు మనకు ఎంత గొప్ప భరోసా ఇచ్చాడు, ఎంత గొప్ప వాగ్దానాన్ని ఇచ్చాడు మనకు. It is the kingdom which cannot be shaken. అది కదిలించబడినటువంటి నిశ్చలమైనటువంటి రాజ్యం. It is eternal. అది నిత్యమైనది. It is unchangeable and immovable. అది మార్పు లేనటువంటిది, కదిలించబడినటువంటిది. We will never be taken from it, and it will never be taken from us. మనము అందులో నుంచి ఎప్పుడు కూడా తీసివేయబడము, అది మన నుంచి ఎప్పటికీ తీసివేయబడదు. So Bible says, be thankful. అందుకనే బైబిల్ కృతజ్ఞులై ఉండండి అని చెప్తుంది. Be grateful. ఎంతో కృతజ్ఞత హృదయం కలిగి ఉండండి. Your gratitude should be like a reverence. The original word coming from Ilubeya, which means with caution you come to God. మీరు అందుకని ఆ కృతజ్ఞత భావం అంటే ఎంతో భయభక్తులు కలిగినటువంటిది. అందుకని ఇలోబియా అనేటువంటి మాట నుండి చాలా జాగ్రత్తగా దేవునికి వినయ భయభక్తులు చూపించాలి. And when we come with reverence, with awe, God accept our service with reverence. అందుకని మనం ఆ వినయ భయభక్తులతో దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవుడు మన సేవ దేవునికి ఎంతో ప్రీతికరంగా ఉంటుంది. God is telling just to have a very grateful heart. ఎంతో కృతజ్ఞతా భావం కలిగినటువంటి హృదయాన్ని కలిగి ఉండండి దేవుడు చెప్తూ ఉన్నాడు. Why? Because we should be thankful, because God has put an unchangeable possession in our grasp. మనం ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలంటే మన చేతుల్లో దేవుడు ఒక మార్పు లేనటువంటి స్వాస్థ్యాన్ని మన చేతుల్లో పెట్టాడు. Instead of worrying, we must worship him and please and adore him. మనం ఊరికే విచారిస్తూ చింతపడుతూ ఉండే కంటే ఆయనను ఆరాధిస్తూ ఆయనను పూజిస్తూ ఉండాలి. And then the last statement that the author is putting, listen, you can't play with God. God is a consuming fire. చివరిగా గ్రంథకర్త చెప్తున్న మాటలు ఏంటంటే, మీరు జాగ్రత్తగా వినండి, దేవునితో మీరు ఆటలాడుకోవద్దు, ఎందుకంటే దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. He does not want anything false, anything hypocrite, anything that is evil. ఏదైనా సరే చెడ్డది, ఏదైనా సరే వేషధారణ, ఏదైనా నకిలీది దేవునికి ఇష్టం ఉండదు.
God has to purify everything. God has to make holy before he receives us. ఆయన మనల్ని స్వీకరించడానికి ముందుగా దేన్నైనా సరే ఆయన పవిత్రపరచాలి, దేన్నైనా సరే ఆయన శుద్ధి చేయాలి. Many readers of Hebrew associate with the figure of God that God is a consuming with his judging of unbelievers. That means God will only judge the Gentile in hell. హెబ్రీ పాఠకుల్లో చాలా మందికి దేవుడు అంటే ఆయన అన్యులకు తీర్పు తీరుస్తూ అన్యులను దహించి వేసేటువంటి వాడుగా ఉంటాడు అన్నటువంటి భావనే ఉండేది. But God showed them, no, it is not the Gentile world only, but his chosen people also under subjections of the judgment. అయితే దేవుడు వాళ్ళకి చెప్తుంది ఏంటంటే అలా కాదు, అన్యులు మాత్రమే కాదు కానీ ఆయన చేత ఏర్పరచబడిన వారు కూడా, విశ్వాసులు కూడా ఆయన యొక్క తీర్పు క్రిందకి వస్తారు అనేటువంటి మాట చెప్తున్నాడు. So what we read verse from 25 to 29, God is simply telling, okay, you respond properly to God. 25 నుండి 29 వరకు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మంచిదే, మీరు దేవునికి సరిగ్గా ప్రతిస్పందించండి, అది చాలు అంటున్నాడు. Before it get too late. ఆలస్యం కాకముందే సరిగ్గా దేవునికి ప్రతిస్పందించండి. Before eschatological shaking which is coming in the last days. అంత్య దినాల్లో రాబోతున్నటువంటి చలించిపోయేటువంటి పరిస్థితులు రాకముందే మీరు సరిగ్గా ప్రతిస్పందించండి. The whole earthly material will pass away, only the eternal kingdom of our God will remain. భూసంబంధమైన సమస్తము కూడా గతించిపోతుంది, దేవునికి సంబంధించినటువంటి శాశ్వతమైనవి మాత్రమే సదాకాలం నిలిచి ఉంటాయి. God is a consuming fire. దేవుడు దహించే అగ్నిలాగా ఉన్నాడు. He did not even tolerate the Sodom and Gomorrah in Genesis 19, and the fire came from God to burn the whole city and the wicked people. ఆదికాండం 19వ అధ్యాయంలో గమనించినట్లయితే ఆయన సొదొమ గొమొర్రా పట్టణాలను సహించలేదు. ఆకాశం నుండి అగ్ని గంధకాలు దిగి వచ్చి ఆ పట్టణాన్ని నాశనం చేసేసాయి. He is a consuming fire. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. And then we read in Exodus 24:17 how the people saw the fire coming on the Mount Sinai. నిర్గమకాండం 24వ అధ్యాయం 17వ వచనంలో మనం చదువుకున్నాం, ఆకాశం నుండి ఆ యొక్క అగ్ని ఆ కొండ మీదకి ఎలా దిగి వచ్చిందో. The glory of God is full of fire. దేవుని యొక్క మహిమ దహించు అగ్ని వలె వాళ్ళ కనులకు కనబడింది. In Leviticus 10 verse 1 and 2 there was a strange fire. లేవికాండం 10వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూస్తే ఒక వింతైనటువంటి ఒక కొత్త అగ్నిని మనం చూస్తా ఉన్నాం. Killed Aaron's 2 sons. అది ఆ యొక్క అహరోను 2 కుమారులను చంపేసింది. Because they disregard God's way, God's will, and gave unauthorized fire. ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క మార్గాలను, దేవుని యొక్క విధానాన్ని అగౌరవపరిచి ఒక అనధికారమైనటువంటి అగ్నిని దేవుని సన్నిధికి తీసుకొచ్చారు. These are all recorded in the Jewish Bible. ఇవన్నీ కూడా యూదుల బైబిల్లో నమోదు చేయబడ్డాయి. Then also when Korah was rebellious, అప్పుడు కోరహు తిరుగుబాటు చేసిన సందర్భంలో ఇది జరిగింది. he and his family were gone alive in the grave. కోరహు అతని కుటుంబ సభ్యులందరూ కూడా సజీవంగా భూమిలో భూస్థాపన అయిపోయారు. But many people were running away. కానీ చాలా మంది పారిపోతూ ఉన్నారు. But again the consuming fire came and killed them. అప్పుడు కూడా ఆ దహించే అగ్ని దిగి వచ్చి వారందరినీ కూడా దహించి వేసింది. And same thing God's word says in Deuteronomy chapter 4 verse 24 that God is a consuming fire, even a jealous God. అదేవిధంగా ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 24వ వచనంలో కూడా చెప్తా ఉంది, ఏలైనా గాని దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడునై ఉన్నాడు.
And it challenges us. How are you building? How are you serving? How are you living? Because one day God will test everything, your faith, by fire. ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసుకోవాలి. మనం ఎలా సేవ చేస్తున్నాము, ఏ విధంగా దేవుణ్ణి సేవ చేస్తున్నాము, ఎలా ఉంటున్నాము అనేటువంటిది ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఒక దినాన ప్రతిదీ కూడా అగ్ని చేత పరీక్షించబడుతుంది. And Revelation 20:15 says, whosoever name was not found in the written in the book of life, they will be cast into the lake of fire. అలాగే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం ఇలా చెప్తా ఉంది, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్ని గుండములో పడవేయబడెను. So God is asking people to respond to him in humility and surrender their life to God. అందుకనే దేవుడు ప్రజలను అడుగుతున్నాడు, వినయంతో నాకు లోబడండి, స్పందించండి, నాకు సమర్పించుకోండి అని చెప్తున్నాడు. And they will be blessed forever. అలాంటి వారు సదాకాలము దీవించబడతారు. Definitely the day is coming. Everything this what we see, heaven and earth will pass away. ఖచ్చితంగా ఆ రోజు రాబోతోంది. మనం చూసేవన్నీ కూడా గతించిపోతాయి. Dear friends, when we read these kinds of words, we have few principles before our eyes. పిల్లరా, మనం ఇలాంటి వాక్యాలు చదువుకుంటున్నప్పుడు మన ఎదుట కొన్ని సూత్రాలు కనిపిస్తా ఉన్నాయి. And Jesus has already set an example how to face crisis and trials of life. మన జీవితాల్లో ఎదురయ్యేటువంటి సంక్షోభం కావచ్చు, శ్రమలు కావచ్చు, వాటిని ఎలా తట్టుకొని మనం ముందుకు వెళ్ళాలో యేసు ప్రభువారు మనకు ఒక మాదిరిని ఉంచారు. God demands holiness from his people. దేవుడు తన ప్రజల్లో పరిశుద్ధతను కోరుకుంటాడు. He already provides forgiveness and strength for his people. ఇప్పటికే దేవుడు తన ప్రజలకు క్షమాపణను, శక్తిని అనుగ్రహించాడు. He has already provided an eternal kingdom for his people. దేవుడు ఇప్పటికే తన ప్రజలకు ఒక శాశ్వతమైనటువంటి నిత్య రాజ్యాన్ని అనుగ్రహించాడు. These are beautiful principles for us to ponder. ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవడానికి ఎంతో చక్కటి సూత్రాలు. Then what shall we do? అలాగైతే మనం ఏం చేయాలి? Respond to God's discipline with obedience. దేవుని శిక్షకు విధేయతతో స్పందించాలి. Continue to live for God and for others. దేవుని కోసం అలాగే ఇతరుల కోసం జీవిస్తూ ఉండాలి. Confirm your holy calling and make sure your name is written in the book of life. మీ యొక్క పరిశుద్ధమైనటువంటి పిలుపును నిర్ధారించుకోవాలి. మీ పేరు జీవ గ్రంథంలో ఉందో లేదో చూసుకోవాలి. May the Lord give you that deep assurance as we sang, I am his and he is mine. మనం ఇంతకుముందు పాడుకున్నట్టుగా నేను ఆయన వాడను, ఆయన నావాడు అనేటువంటి ఆ గాఢమైన లోతైన భరోసా, నిర్ధారణ ప్రభు మనకు అనుగ్రహించును గాక. Respond to God with gratitude for his mercy and for his majestic character. ఆయన మహాకృపను బట్టి, ఆయన యొక్క మహోన్నతమైనటువంటి గుణలక్షణాలను బట్టి దేవునికి కృతజ్ఞతా భావంతో స్పందిద్దాం. May the Lord bless you as we meditate upon these words. ఈ వాక్యాలను ఆయన మనం ధ్యానిస్తూ ఉండగా ప్రభు మనల్ని దీవించును గాక. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, I thank you for your goodness and mercy, for your beautiful, loving, caring, eternal plan and purpose for his people. Whoever believes will never perish, but have everlasting life, will be in the everlasting, unshakable kingdom. Oh God, you have already told us that we should run away by believing in Jesus Christ from the coming wrath and the judgment of God. For there is no condemnation, absolutely no judgment for those who are in Christ Jesus. We have already crossed from the death to life. Lord, hallelujah. Praise you, Jesus, what you have done and what you are doing
even in this very crisis point, as we see the day of the Lord is fast approaching, and coming of our Lord Jesus is very much near. Prepare our heart. Thank you for warning us. Thank you for telling us what we should do, what we should not do. Help us to obey your word. And thank you for your love. Without your grace, we cannot even obey you. We failed ourselves. We fail our promises. We fail in our commitment. But because of your tremendous, unfailing promise of word of God, we will be able to stand. Lord, bless your people. Bless all of us. Let our heart be filled with joy and gratitude even tonight. For we ask in Jesus' name. Amen. Now, the love of the Father and the deep grace of our Lord Jesus Christ and the sweet communion of the Holy Spirit may rest upon our soul now and forevermore. Amen.